రామయ్యంపేట మరోసారి రాజకీయ హాట్ టాపిక్ గా మారింది. కోల్పోయిన గౌరవాన్ని తిరిగి సాధించుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. రామయ్యంపేటను మళ్లీ నియోజకవర్గంగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ నేతలు గలమెత్తారు. ఈ ఉద్యమం ఎంత వరకు వెళ్తుంది? రామయ్యంపేటలో కాంగ్రెస్ పార్టీ శక్తి ప్రదర్శన, ర్యాలీలతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. నినాదాలతో పట్టణం మారుమోగింది. రామయ్యంపేట, నిజాంపేట మండలాలకు చెందిన నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తహసీల్దార్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. రామయ్యంపేటకు గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేసే అంజయ్య ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని కారణాల వల్ల నియోజకవర్గాన్ని కోల్పోయాం. ఇప్పుడు తిరిగి సాధించుకోవాలి. అందరం కలిసి కట్టుగా పోరాటం చేస్తాం. నాయకులు చెబుతున్నది ఒక్కటే, ఇది కేవలం రాజకీయ డిమాండ్ కాదు, ప్రాంత గౌరవం కోసం పోరాటం. రామయ్యంపేట నియోజకవర్గం కోల్పోవడం అప్పటి నాయకుల వైఫల్యం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. డీలిమిటేషన్ లో మళ్లీ అవకాశం ఉంది. అందరూ ఒక్కటైతే సాధ్యమే. ఈ డిమాండ్ కు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మద్దతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే గతంలో నియోజకవర్గం కోల్పోవడానికి కారణాలపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. రామయ్యంపేట నియోజకవర్గంగా తిరిగి ఏర్పడుతుందా, లేక ఇది కూడా మరో రాజకీయ వివాదంగానే మిగిలిపోతుందా? ప్రజల ఐక్యత ఇప్పుడు కీలకం. రామయ్యంపేట ఉద్యమం ఎటు దారి తీస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా వెంటే ఉండండి. రామయ్యంపేట మున్సిపాలిటీలో రామయ్యంపేటకు నియోజకవర్గం కావాలని చెప్పి మా గౌరవ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు గారు సారి ఆదేశాల మేరకు, మా తెలంగాణ టైగర్ హనుమంతన్న ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నిజాంపేట మండల్, రామయ్యంపేట మండల్, రామయ్యంపేట టౌన్ మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఏకమై ఈరోజు రామయ్యంపేట పూర్వ వైభవం కలవాలంటే రామయ్యంపేటకు నియోజకవర్గం కావాలని చెప్పి ప్రతి ఇంటి నుంచి వచ్చే స్వరం. ఎందుకంటే ఈరోజు రామయ్యంపేట 1952 నుంచి 2009 వరకు తాలూకా అయి ఉండి రామయ్యంపేట నియోజకవర్గంగా చెప్పుకున్న రోజులవి. 2009లో మనం నియోజకవర్గం కోల్పోయినాం. దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పునర్విభజన భాగంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పాలని చెప్పడం జరిగింది. అందులో రామయ్యంపేటకు పూర్వవైభవం కావాలంటే మన రామయ్యంపేట పూర్వవైభవానికి నియోజకవర్గం కావాలి. మా గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సార్ గారి ఆదేశాల మేరకు రామయ్యంపేటకు నియోజకవర్గం అయితే మనకు పరిపాలన సౌలభ్యం కలుగుతుందని చెప్పడం జరిగింది. మరియు రామయ్యంపేట చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పడం జరిగింది. ఏ రోజైతే మెదక్ నియోజకవర్గం చేసిరో, మెదక్ మా యువ నాయకుడు చేసిన వెంటనే 2 సంవత్సరాల సుమారు 250 నుంచి 300 కోట్ల వరకు నిధులు తెచ్చి అభివృద్ధి చేసిండు. అదేవిధంగా మా రామయ్యంపేటకు కూడా నియోజకవర్గం అయితే మా యువ నాయకుడు గాని, మా మైనంపల్లి కుటుంబం ఖచ్చితంగా మహిళా వచ్చినా, జెంట్స్ వచ్చినా మా రామయ్యంపేట పట్టణానికి, రామయ్యంపేట నియోజకవర్గానికి వాళ్ళే ఆధిక్యత చెప్పడం జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే రామయ్యంపేట పట్టణంలో తూప్రాన్ ఏదైతే గత ప్రభుత్వం చేసిరో, నియోజకవర్గాన్ని డివిజన్ చేసిర్రు, అక్కడ మొత్తం యూనిట్ చేసిర్రు, స్వార్థం కుట్ర రాజకీయాలు చేసిర్రు. ఆ రోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఏదైతుందో కేసీఆర్ గారు మా రామయ్యంపేటకు మన రెవెన్యూ డివిజన్ ఇస్తా అని చెప్పి బూటకం ఇచ్చి ఈరోజు నియోజకవర్గం మన డివిజన్ ఒక వ్యవస్థ కోల్పోవడం జరిగింది. ఏదైతే ఉందో వాళ్ళు ఈ కక్షపూరిత కుట్ర ఇడిచిపెట్టి మా ప్రతిపక్ష నాయకుడిగా
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడిగా మా రామంపేటకు డివిజన్ కి ఖచ్చితంగా పాటుపడాలి. అప్పుడే మాకు మా రామంపేట పట్టణాన్ని అభివృద్ధి చేసినట్టు జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు నియోజకవర్గం ఉంటేనే అధిక నిధులు వస్తాయని చెప్పి ప్రతి కుటుంబానికి ప్రతి పౌరునికి అందరికి కూడా తెలుసు. ఏదైతే మనకు తూప్రానికి ఇచ్చి డివిజన్ ఇచ్చి 100 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చారు పోయిన ప్రభుత్వంలో, రామంపేటకు డివిజన్ ఇచ్చి 10 కోట్లు ఇచ్చినారు. అది అప్పులు కాక అవస్థలు పడుతున్నాం. మా యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ రావు సార్ గారు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా డివిజన్ కూడా పునరుద్ధరణ చేస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు ముందు మంచి రోజులు ఏదైతే వస్తున్నాయో మా యువ నాయకుని ఆధీనంలో ఖచ్చితంగా డివిజన్ సాధిస్తామని చెప్పి మా తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న మరియు మా రోహిత్ రావు సార్ గారు ఇద్దరు చెప్పి మా యువ నాయకులకు మరియు మా కౌన్సిలర్, మా సర్పంచ్, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నిజాంపేట మండల్, రామంపేట టౌన్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం. ప్రజలు నమ్మరు. ఈ రోజు నియోజకవర్గానికి కొట్లాడే ఫ్యామిలీ అంటే మా మైనంపల్లి ఫ్యామిలీ ఫస్ట్. దానికి ఆయన అడుగు జాడలను నడవడానికి రెడీ ఉన్నాం. దీనికి నిదర్శనంగా ఎవరైతే కుట్రలు చేసి అది చేస్తారో ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. రేపు ఎలక్షన్లో వాళ్ళు బుద్ధి చెప్తారు. ఏదైతే రామంపేట పూర్వం కావాలంటే నియోజకవర్గం సాధిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అదే మాట మీద వేరేటోళ్ళు ఉండాలి. మనం ఎందుకంటే ఇంత ముందుకు ముఖ్యమంత్రి చేసిన నాయకుడే తూప్రాన్ మీద ఇంట్రెస్ట్ చూస్తున్నామని చెప్పి మాకు తెలుస్తుంది. అది తప్పుకొని రామంపేటకు చేస్తే ఆయన కూడా రామంపేట కావాలని చెప్పి కోరితే రామంపేట 100% అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలుస్తున్నాం. జై కాంగ్రెస్. పట్టణంలోని మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు మైనంపల్లి ఈరోజు మన రామాయంపేటకు నియోజకవర్గం కావాలనే ప్రత్యేక కోణంలో నుంచి డీలిమిటేషన్ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా మనకు రామాయంపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలని రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు మరియు నిజాంపేట మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, నిజాంపేట పట్టణంలో ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు రామాయంపేట నియోజకవర్గం కావాలని కోరుతున్నాము. మన 1952 నుంచి 2009 వరకు మన రామాయంపేట నియోజకవర్గంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి టి అంజయ్య గారు మన ఎమ్మెల్యే ఐఎన్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు 1980 నుంచి 82 వరకు. అటువంటి ప్రాధాన్యత ఉన్న మన నియోజకవర్గాన్ని 2009లో మన నియోజకవర్గాన్ని కోల్పోయాం. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మళ్ళా నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో మన రామాయంపేట నియోజకవర్గం మాకు కావాలి. మా నుంచి ఏదైతే మీరు తీసుకున్నారో నియోజకవర్గం తిరిగి మాకు అది ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరం ఇక్కడ రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలోని ప్రజలు, నిజాంపేట మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్.